యూదా వంశస్థులు యెరూషలేము మీదికి యుద్ధం చేసి దానిని పట్టుకొని కొల్లబెట్టి ఆ పట్టణమును కాల్చేశారు. యూదా వంశస్థులు 12 గోత్రాలు ఉంటాయి. యూదాకే ఇచ్చినాడు. ఇది ఎవరికి ఇచ్చినాడు? యూదాకే ఇచ్చినాడు. తర్వాత యూదా వంశస్థులు మన్యముల యందును దక్షిణ దేశమును లోయ యందును నివసించిన కనానీయులతో యుద్ధం చేసిరి. వాళ్ళు ఎవరితో చేసినారు? కనానీయులతో యుద్ధం చేసినారు. 6 తెగలు ఉంటాయి అవి. కనానీయులు, పెరిజ్జీయులు అని, హిత్తీయులు అనేది 6. అది ఒకదానికి వీళ్ళు చేసినారు అన్నట్టు. అది మెయిన్ అన్నట్టు. ఇది కనానీయులు అని అంటే కనాను కుమారులు అన్నట్టు. కనాన్ ఎవరు? కయీను కుమారులు అన్నట్టు. మరియు యూదా వంశస్థులు హెబ్రోనులో నివసించిన కనానీయుల మీదకి పోయి షెషయిని, హైమానును, తల్మైని హతం చేసినారు. ఇక్కడ చూడండి, ఈ యొక్క హెబ్రోను అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది హెబ్రోన్లో ఏమి జరిగింది అనేది మనం చూసుకోవాలి. హెబ్రోన్ 61 సార్లు రాయబడినది పాత నిబంధన గ్రంథంలో. ఎన్నిసార్లు రాయబడినది? హెబ్రోను 61 సార్లు రాయబడినది. దానికి కిర్యాత్ అర్బా అని పేరు. కిర్యాత్ అర్బా అంటే సిటీ ఆఫ్ 4 అని. సిటీ ఆఫ్ 4, 4 సిటీలు అని అర్థం అన్నట్టు దానికి. కిర్యాత్ అర్బా. మమ్రే కూడా ఇందులో భాగమే. మమ్రే. హెబ్రోన్ అనగా ఫ్రెండ్షిప్, కమ్యూనియన్, స్నేహము. హెబ్రోన్ అనగా స్నేహము. అలాగే కమ్యూనియన్ అంటే రొట్టె ద్రాక్షరసం అక్కడి నుండే వస్తుంది అన్నట్టు. రొట్టె ద్రాక్షరసము అక్కడి నుండే వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? హెబ్రోన్ నుండి రొట్టె ద్రాక్షరసం వస్తుంది. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మక్ఫెలా కేవ్ అంటే మక్ఫెలా గుహ కూడా అక్కడే ఉంటుంది. మక్ఫెలా గుహ కూడా అక్కడే ఉంటుంది. అయితే ఇది ఎవరు కొన్నారు అని అంటే అబ్రహాము కొన్నాడు. దీన్ని మక్ఫెలా గుహమును అబ్రహామును కొన్నాడు. ఎంతకు? 400 షెకెములకు కొంటాడు అన్నట్టు. జెనసిస్ 23:9 ఉంటుంది. ఆదికాండం 23:9 ఉంటుంది. 23:9 అబ్రహాము 400 వెండి నాణాలకు కొంటాడు అన్నట్టు. ఈ యొక్క మక్ఫెలా కేవ్ అని 6 సార్లు ఉంటుంది అన్నట్టు. ఇది ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అబ్రహాము శారా చనిపోయినప్పుడు అక్కడే పాతి పెడతారు. అబ్రహాం చనిపోయినప్పుడు అక్కడే పాతి పెడతారు ఇద్దరు. ఇస్సాకు చనిపోయినప్పుడు అక్కడే పాతి పెడతాడు ముగ్గురు. ఈ ఇస్సాకు భార్య రెబ్కా చనిపోయినప్పుడు అక్కడే పాతి పెడతాడు. యాకోబు భార్య లేయా చనిపోతుంది. లేయాని అక్కడ పెడతారు. కానీ రేచెల్ని అక్కడ పెట్టారు, హెబ్రోన్లో పెడతారు. మక్ఫేలా యూదా అది యేసుక్రీస్తు పుట్టిన స్థలం ఏది? యూదా పట్టణం, బెత్లెహేంలో పుడుతుంది. చనిపోతుంది అక్కడే పాతి పెట్టబడుతుంది. లేయా అనేది ఎక్కడ పాతి పెట్టబడుతుంది? కాదు. రాహేలు అనేది బెత్లెహేంలో మక్ఫేలా గృహంలో పాతి పెడతాడు. మళ్ళీ యాకోబు ఏం చేస్తాడు? యాకోబు నేను చనిపోతే లేయ పక్కకే నన్ను పెట్టాలి. లేయ పక్కకే. ఇప్పుడు హెబ్రోన్ అది రేచెల్ పక్కకు పెట్టాలని అన్నాడు ఆయన. రేచెలు రాహేలు చాలా ఇంపార్టెంట్ విషయాలు అన్నట్టు అవి.
ఇవి ఇక్కడ ఇక్కడ రేచల్ని ఎక్కువ ప్రేమిస్తాడు ఆయన. ఎవరు? యాకోబు. కానీ లేయ పక్కకే పెట్టాలంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఈ హెబ్రోన్ అనేది. హెబ్రోన్ ఏం చేస్తాడంటే, ఈ అబ్రహాము పిలిచినప్పుడు అబ్రహాం వస్తాడు, కానీ అక్కడే ఇప్పుడు ప్రామిస్ ల్యాండ్కి రాడనే. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాతనే ఆయనను ప్రామిస్ ల్యాండ్కి పిలుస్తాడు. మళ్ళీ ప్రామిస్ ల్యాండ్కి వచ్చిన తర్వాత ఈ యొక్క లోతు ఉంటాడు ఈయనతోనే. లోతు ఉన్నప్పుడు హెబ్రోన్కు తీసుకుపోయాడు ఆయన. అబ్రహాంను అస్సలే తీసుకుపోడు దేవుడు. హెబ్రోన్ అంటేనే తెలియదు అన్నట్టు చేస్తాడు. లేదు, అబ్రహాంకు తెలియదు హెబ్రోన్ అనేదే తెలియదు. లోతు పోయిన తర్వాత అప్పుడు హెబ్రోన్కి తీసుకొస్తాడు. లోతు విడిపోయాడు అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా సమర్పించుకున్నాడు అని అర్థం అన్నట్టు. ఆయన కవనెంట్ ఏమున్నది? నువ్వు నీ దేశం నుండి రావాలి, నీ బంధువుల యుద్ధ నుండి రావాలి, నీ తండ్రి ఇంటి యుద్ధ నుండి రావాలి అని అంటాడు. నీ బంధువులు ఉన్నాడు కదా, ఆ బంధువులు ఉన్నంతసేపు ఆయనను హెబ్రోన్కు అస్సలే తీసుకుపోడు. ఆయన పోయిన తర్వాతనే హెబ్రోన్కు వస్తాడు అన్నట్టు. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అయితే లోతు వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఈయన ఏం చేస్తాడంటే ఈ యొక్క హెబ్రోన్కు తీసుకొని వస్తాడు. అది చాలా జాగ్రత్తగా మనం. అయితే ఈ 6 పాతిపెట్టబడతారు అక్కడ. ఎక్కడ? మక్ఫేలా గృహం. అంటే మక్ఫేలా ఎక్కడుంది? హెబ్రోన్లో ఉండదు అన్నట్టు. అయితే ఈ యొక్క 18వ ఆదికాండము 18వ అధ్యాయంలో ఈ యొక్క 3 దూతలు అవబడతారు. ఎక్కడ అవబడతారు? మమ్రే దగ్గర అవబడతారు. అంటే హెబ్రోన్లో అవబడతారు అన్నట్టు. హెబ్రోన్లో 3 దూతలు, అంటే దేవుడు తండ్రియు, కుమారుడును, పరిశుద్ధాత్ముడు అని అనుకుంటాం కదా, వాళ్ళు ఆ మమ్రే అంటే హెబ్రోన్ దగ్గర అవబడతారు అన్నట్టు. యోసేపు ఒక డ్రీమ్ కల కంటాడు. అది హెబ్రోన్లోనే కంటాడు. యోసేపు ఎక్కడ కంటాడు? హెబ్రోన్లో కంటాడు అన్నట్టు. హెబ్రోన్ నుండి షెకెంకు వెళ్తాడు అన్నట్టు యోసేపు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నట్టు. అది హెబ్రోను ఈ యొక్క ఇసాక్ విషయంలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నట్టు. అయ్యే యాకోబు విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అన్నట్టు. యోసేపు విషయంలో కూడా ఇంపార్టెంట్ ప్లేస్. యోసేపు ఎవరు? కుమారుడు. ఆయన డ్రీమ్ అంటే ఎక్కడ కంటాడంటే ఈ హెబ్రోన్లోనే కంటాడు. ఆయన అన్నలందరూ వచ్చి కాలు మొక్కుతారు. వాళ్ళ అమ్మ నాన్న కూడా కాలు మొక్కుతారు. ఎక్కడ కంటాడు అన్నట్టు? ఆయన హెబ్రోన్లో కంటాడు అన్నట్టు. అయితే హెబ్రోన్ నుండి షెకెంకి వెళ్తాడు. ఎట్లా? అన్నల సమాచారం, మంచి సమాచారం ఉన్నదా అని షెకెంకి అంటాడు. అక్కడ నుండి అమ్మబడతాడు అన్న యోసేపు. అక్కడ నుండి అమ్మబడతాడు. హెబ్రోన్లోనే ఉంటాడు. యాకోబు ఉంటాడు, వాళ్ళ అన్నలు ఉంటారు, ఈయన యోసేపు ఉంటాడు హెబ్రోన్లో. అది చూడండి 49వ అధ్యాయము 29 నుండి 33 వరకు. 49, 29 నుండి 33 వరకు. అయితే యోసేపుది 37వ అధ్యాయం. 33 వరకు. దీని తర్వాత నేను చెప్తా, మీరు రాసుకోండి. అయితే మోషే పంపుతాడు. ఎవరిని పంపుతాడు? 12 మంది ఇశ్రాయేలులను ఎక్కడికి పంపుతాడంటే ఇక్కడికి పంపుతాడు. హెబ్రోన్కి పంపితే వాళ్ళు ఏ రిపోర్ట్ తెస్తారు? వాళ్ళు రిపోర్ట్ తెస్తారు? ఇద్దరే తెస్తారు. అది మంచి రిపోర్టు. కాలేబును యెహోషువ ఇద్దరే తెస్తారు. అది హెబ్రోనే. కాలేబు ఎవరనంటే యూదుడు, యూదా వంశస్థుడు అన్నట్టు. 12 గోత్రాలలో కాలేబు ఎవరు? యూదా వంశస్థుడు. ఆయనే ఈ హెబ్రోనును స్వాధీనపరుచుకుంటాడు.
ఆ తర్వాత లేవీలకు ఇస్తాడు ఇది హెబ్రోన్. ఎవరికి ఇస్తాడు? లేవీలకు ఇస్తాడు. యెహోషువ 27వ వచనం, 20వ అధ్యాయము 7వ వచనంలో, యెహోషువ 20వ అధ్యాయము 7వ వచనంలో లేవీలకు ఇస్తాడు. అది చదువు మామ, చదువు. ఈ 20వ అధ్యాయం 7వ వచనం. సారీ 21:11. యూదా వంశస్థులు మన్యంలో వారికి కిర్యత్ అర్బా అనగా హెబ్రోనునిచ్చి, ఆ అర్బా ఆనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చింది. అయితే ఆ పట్టణం యొక్క పొలములు దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యంగా ఇచ్చింది. 11, 12, 13. 12, 13 కూడా చదివినా? 13, 12వ వచనం, 13వ వచనం. యాజకుడైన ఆరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరను దాని పొలమును, అహరోను వంశానికి ఇచ్చినాడు. అది ఏది? హెబ్రోన్. అహరోన్ పొలం. డేవిడ్ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేసినాడు? దావీదు మహారాజు 7.5 సంవత్సరాలు. 2వ సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నది. 2వ సమూయేలు 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ దావీదు ఆయన ఈ హెబ్రోన్ 2వ అధ్యాయము 11వ వచనం. 2వ సమూయేలు 2వ అధ్యాయం 11వ వచనం. సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలానునకు వచ్చిరి. వీరు కొలానునకు ఈ తట్టునను, వారు ఆ కొలనుకు ఆ తట్టునను. 2వ సమూయేలా 2, 11. దావీదు హెబ్రోనులో యూదా వారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు 7 సంవత్సరంలో 6 మాసములు హెబ్రోన్లో ఏలింది అన్నట్టు. ఆయన అక్కడి నుండి తీసుకొస్తాడు. నువ్వు అక్కడ ఉండద్దు, నువ్వు యెరూషలేముకు రావాలంటాడు. ఇది హెబ్రోన్ చాలా ఇంపార్టెంట్ పట్టణం దేవుని దృష్టిలో. ఆయన అక్కడ ఏలాడు. ఆయన దావీదు అక్కడ ఏలాడు. ఎక్కడ వెళ్తాడు అంటే యెరూషలేములో వెళ్తాడు. ఫస్ట్ క్యాపిటల్ సిటీ హెబ్రోన్, దాని తర్వాతనే యెరూషలేం అయింది. హెబ్రోన్. అయితే ఈయన పాపం చేస్తాడు కదా, పాపం చేసినప్పుడు అక్కడ నుండి ఎలగొడతాడు ఆయన. ఎలగొడతాడు. ఎలగొట్టి యెరూషలేంలో ఉండు, నువ్వు హెబ్రోన్లో ఉండకూడదు అంటాడు. అయితే ఇది హెబ్రోను ఏంటిదంటే చాలా చాలా ఆదాము అవ్వలు అక్కడే చనిపోయారు. ఈ చరిత్ర ఏం చెప్తుందంటే ఆదాము అవ్వలు అక్కడే చనిపోయారు అన్నట్టు, హెబ్రోన్లో. ఏబేలు యొక్క అన్న ఆయనను చంపింది హెబ్రోన్లోనే. తర్వాత రాసుకోమమ్మ ఇటీను. ఆదాము అవ్వలు చనిపోయింది హెబ్రోన్లోనే. అయితే ఏబేలు వాళ్ళ అన్న చంపింది హెబ్రోన్లోనే. చరిత్ర చెప్తుంది. కయ్యేను చంపింది, ఏబేలును చంపింది హెబ్రోన్లోనే. అది చాలా జాగ్రత్తగా మనం వినాలి. అయితే ఏబేలు చాలా చాలా పాతది అన్నట్టు. ఏబేలు అనేది ఫస్ట్ మనిషి కదా, అది హెబ్రోన్లోనే చనిపోయాడు ఆయన. ఏబేలు అనే రక్తము ఏబేల్లో చిందించబడ్డది హెబ్రోన్లో.
అనాకీయులు వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అనాకీయులు ఎక్కడున్నారు? ఇక్కడనే హెబ్రోన్లోనే ఉన్నారు. వారు ముగ్గురు కుమారులు. అనాకుల ముగ్గురు కుమారులు ఎవరు? ఇక్కడ ఉంది కదా, అనాకు ముగ్గురు కుమారులు. ఈ 10వ వచనంలో యూదా వంశస్థులు హెబ్రోన్లో నివసించిన కనానీల మీదకి పోయి షయీని, అహిమయి, తల్మయిని కొల్లబెట్టారు. ఎక్కడ కొల్లబెట్టారు? ఆ ముగ్గురు అనాకీలను కొల్లబెట్టారు. ఇది అనాకీలు అంటే వీళ్ళు అన్నట్టు, వీళ్ళు అనాకీలు ఎంతో పెద్దగా ఉంటారు అన్నట్టు. పొడుగు ఎంత అంటే రెండు అంతస్తుల బిల్డింగ్ అంతా ఉండేవాడు అనాకీలు. ఇక్కడ ఈ హెబ్రోన్లో 20 ఫీట్లు అంటే 20 ఫీట్ల 2 అంతస్తుల ఆ యొక్క బండని తీసుకొచ్చి అక్కడ పెడతారు అన్నట్టు. అవి 2 అంతస్తుల బండలు అవి. వాళ్ళకి ఇంకెక్కువ నన్ను వాళ్ళు 2 అంతస్తుల బండనే తెచ్చిపెట్టిండంటే ఎంత పెద్దోళ్ళు. అట్లాగూ ఆ హెబ్రోను అనేది చాలా ప్రాముఖ్యమైనది. హెబ్రోను అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క మిలేనియంలో హెబ్రోను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నట్టు. యెరూషలేము వేరు, హెబ్రోను వేరు. ఈయనను ఎక్కడికి పంపిండు? ఆయనను, దావీదును, ఇక్కడ ఉండద్దు, నువ్వు వెళ్ళాలి, యెరూషలేముకి వెళ్ళాలి, కానీ హెబ్రోన్లో నువ్వు ఉండకూడదు. ఎందుకంటే ఆయనే బత్షెబాతో పాపం చేసిండు కదా, అక్కడికే వెళ్ళబెట్టాడు. ఈ యొక్క మిలేనియంలో అంటే క్రీస్తు 1000 ఏళ్ల పాలనలో హెబ్రోను అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అక్కడనే ఈ రాజులైన యాజక సమూహం ఉంటుంది హెబ్రోన్లో. అందుకోసమే హెబ్రోన్ గురించి చాలా ధ్యానించాలి, మనం చాలా ధ్యానించాలి. ఎంత ధ్యానిస్తే అంత మంచిది. దేవుడు తన వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక.